మనందరి జీవితంలో మనం ఒక్కసారైనా సరే తిరుపతి వెళ్ళాలని కోరుకుంటాం. ఇది నిజమా కాదా? మీరు వెళ్ళాలని అనుకుంటున్నారా లేదా? అయితే మీరు ఒక్కసారి ఆలోచించండి. తిరుపతికి ఒక్కరోజు ఎంతమంది భక్తులు వస్తారు? తిరుపతికి ఎంతమంది వస్తారనే లెక్క నేను ఇప్పుడు చెప్తా. సాధారణంగా ఒక్క రోజుకు 50,000 నుంచి 1,00,000 మంది వరకు వస్తారు. కానీ వీకెండ్స్ లో అలాగే సండేస్ లేకపోతే బ్రహ్మోత్సవాల సమయంలో దాదాపు 2,00,000 మంది వరకు ఆ గుడికి వస్తారు. మరి అంతమంది భక్తులు ఒకే దేవుడి దగ్గరికి ఎందుకు వస్తున్నారు? ఆ తిరుపతిలో అసలు ఉన్న ప్రత్యేకత ఏంటి? ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, తిరుపతి దేవాలయం ప్రపంచంలోనే ధనిక దేవాలయాల్లో మొదటి స్థానం ఉంది. మరి తిరుపతికి భక్తులు ఎందుకని అన్ని డబ్బులు ఇస్తున్నారు? అలాగే అసలు తిరుపతి అక్కడ ఎలా వెలిసింది? శ్రీ వెంకటేశ్వర స్వామి అక్కడికి ఎలా వచ్చారు? ఈ తిరుపతి కొండకి ఉన్న అసలు కథ ఏంటి? ఈ వీడియోలో ఇలాంటి చాలా ప్రశ్నలకి సమాధానాలు చాలా సింపుల్గా క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. కాబట్టి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే తిరుపతి ఎలా వెలిసింది అనే విషయం ఖచ్చితంగా క్లారిటీగా మీకు తెలుస్తుంది. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు చెప్పాలి అంటే నాకు కొద్దిగా సపోర్ట్ ఉండాలి కదా. కాబట్టి మీరు నా కోసం, నా సపోర్ట్ కోసం జస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుంటే కనుక నేను ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు వీడియోగా చేసినప్పుడు మీకు నోటిఫికేషన్గా వెంటనే వస్తుంది. మీరు తొందరగా చూసేయచ్చు. కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ తిరుపతి ఆలయం ఇక్కడ వెలవకన్నా ముందు ఈ గుడి గురించి పురాణాల్లో ఏముంది అది మొదటిగా చూద్దాం. ఈ కలియుగ కాలంలో త్రిమూర్తుల్లో అనగా బ్రహ్మ, విష్ణు, శివుడు వీళ్ళ ముగ్గురిలో ఏ దేవుడు గొప్ప దేవుడు అని తెలుసుకోవడం కోసం దాంతో ఋషులంతా ఒక్కచోట చేరి సప్త ఋషుల్లో ఒక్కరైన భృగు మహర్షిని ఎంచుకుంటారు. మీరు వెళ్ళి త్రిమూర్తుల్లో ఎవరు గొప్ప దేవుడు, బ్రహ్మణ, విష్ణు, మహేశ్వరుడా చూసి రండి, పరీక్షించి రండి అని చెప్పి మిగతా ఋషులందరూ కలిసి భృగు మహర్షిని పంపిస్తారు. దాంతో భృగు మహర్షి ముందుగా దేవతల యొక్క రాజైన ఇంద్రుడి దగ్గరికి వెళ్తాడు. ఇంద్రుడు అప్సరసలతో నృత్యాలు చేస్తూ ఉంటాడు. సో అందులో నిమగ్నమై ఉండడం వల్ల భృగు మహర్షి వచ్చిన విషయాన్ని అస్సలు పట్టించుకోడు. అలా పట్టించుకోకపోవడంతో వెంటనే భృగు మహర్షికి చాలా కోపం వచ్చి ఇంద్రుణ్ణి శపిస్తాడు. నిన్ను ఈ ప్రపంచమంతా అహంకారంగా చూస్తుంది అని చెప్పి శపించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అందుకే మనకు ఎప్పుడైనా సరే ఇంద్రుడి యొక్క సంభావన గాని ప్రస్తావన గాని వస్తే మనకు ఇంద్రుడు అనేవాడు ఒక అహంకారిలాగా కనిపిస్తాడు. తర్వాత భృగు మహర్షి ఈసారి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తాడు. భృగు మహర్షి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు బ్రహ్మదేవుడు తనకున్న 4 తలల్లో ఒక తలతో వేదాలను చదవడం, 2వ తలతో ఈ ప్రపంచాన్ని సృష్టించడం, అలాగే 3వ తలతో సరస్వతి దేవితో గడపడం, ఇక 4వ తలతో ధ్యానం చేయడం వంటి పనుల్లో చాలా బిజీగా ఉండి భృగు మహర్షి వచ్చిన విషయాన్ని బ్రహ్మదేవుడు కూడా పట్టించుకోడు. వెంటనే భృగు మహర్షి బ్రహ్మదేవునితో నీకు ఈ భూమిపైన ఒక్క ఆలయం కూడా ఉండదు అని చెప్పి శపించి వెళ్ళిపోతాడు. అందుకే మనకు ఇప్పటికీ కూడా శివుడి గుళ్ళు చాలా కనిపిస్తాయి, అలాగే విష్ణువు యొక్క గుళ్ళు కూడా చాలానే కనిపిస్తాయి, మిగతా అందరి దేవుళ్ళ గుళ్ళు కూడా కనిపిస్తాయి. కానీ బ్రహ్మదేవుడి యొక్క గుడి మనకు ఎక్కడ కూడా కనిపించదు. మేబీ మన ఇండియా మొత్తంలో 1, 2 మాత్రమే ఉంటాయి. దానికి కారణం ఈ భృగు మహర్షి బ్రహ్మదేవుడికి శాపం ఇవ్వడం వల్లనే. ఇక ఆ తర్వాత భృగు మహర్షి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తాడు. భృగు మహర్షి పరమశివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు పరమశివుడు పార్వతితో కలిసి రుద్ర ధ్యానంలో నిమగ్నమై ఉండి భృగు మహర్షి వచ్చిన విషయాన్ని కూడా పట్టించుకోడు. అలా పరమశివుడు పట్టించుకోకపోవడంతో భృగు మహర్షికి ఇంకా చాలా కోపం విపరీతంగా పెరిగిపోయి నువ్వు ఇప్పటి నుండి నిరాకార లింగంలో మాత్రమే పూజింపబడతావని చెప్పించాడు. అందుకే మనకు ఎక్కడైనా సరే పరమశివుడి యొక్క విగ్రహం ఉండదు, కేవలం లింగంగా మాత్రమే ఉంటుంది. దానికి కారణం భృగు మహర్షి శివునికి ఈ శాపం ఇవ్వడమే. ఇక చివరగా భృగు మహర్షి విష్ణువు దగ్గరికి వెళ్తాడు. భృగు మహర్షి విష్ణువు దగ్గరికి వెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు ఆదిశేషునిపై లక్ష్మీదేవి ఒడిలో నిద్రిస్తూ ఉంటాడు. ఆ భృగు మహర్షి వచ్చినప్పుడు విష్ణువు యొక్క పాదాలు భృగు మహర్షి వైపుకు ఉంటాయి. కాబట్టి ఆ పాదాలను చూసిన భృగు మహర్షికి నా వైపే పాదాలు పెడతావా అని చాలా కోపానికి గురవుతాడు. వెంటనే భృగు మహర్షి అదే కోపంతో విష్ణువు యొక్క ఛాతి మీద తన్నుతాడు. ఆ ఛాతి మీద తన్నడంతో విష్ణువుకు మెలకు వస్తుంది.
వెంటనే భృగు మహర్షి యొక్క పాదాల మీద పడి భృగు మహర్షి యొక్క పాదాలు ఒత్తడం మొదలు పెడతాడు. అలా పాదాలు ఒత్తిన తర్వాత భృగు మహర్షికి మంచి ఆతిథ్యం ఇస్తాడు. దాంతో విష్ణువు యొక్క ఆతిథ్యాన్ని మెచ్చిన భృగు మహర్షి వెంటనే ఋషులందరికీ ఆదేశం ఇస్తాడు, విష్ణువుకు మీరు వ్రతం చెయ్యమని. కానీ భృగు మహర్షి విష్ణువు యొక్క ఛాతి పైన తన్నడం అనేది లక్ష్మీదేవికి నచ్చదు. పరోక్షంగా లక్ష్మీదేవినే తన్నినట్టుగా భావిస్తుంది. దాంతో విష్ణువు పైన చాలా కోపంకి వచ్చిన లక్ష్మీదేవి వెంటనే ఒక యువ ఋషిలా మారి వైకుంఠాన్ని వదిలిపెట్టేసి భూలోకానికి వచ్చేస్తుంది. లక్ష్మీదేవి అలా భూమిపైకి వచ్చినప్పుడు ఈ భూమిపైన ఉన్న పురాతనమైన నగరం కొల్వార్, ఇప్పుడు పిలువబడుతున్న కొల్వాపూర్, ఆ ప్రాంతంలోకి వచ్చి లక్ష్మీదేవి స్థిరపడుతుంది. లక్ష్మీదేవి ఈ భూమి మీదికి వచ్చినప్పుడు ముందుగా అక్కడనే అడుగు పెట్టింది కాబట్టి అక్కడి ప్రజలు ఇప్పటి వరకు కూడా లక్ష్మీదేవినే వాళ్ళ ముఖ్య దైవంగా భావించి మరీ పూజిస్తారు. ఇక శ్రీ మహావిష్ణువుకి ఏం చేయాలో అర్థం కాదు. వెంటనే శ్రీ మహావిష్ణువు తను ఒక మానవ రూపాన్ని ధరిస్తాడు. ఆ మానవ రూపం యొక్క పేరే శ్రీనివాసుడు. అలా మానవ రూపాన్ని ధరించి అతను కూడా భూమి మీదకి వస్తాడు. ఈ భూమి మీదకి వచ్చి లక్ష్మీదేవి కోసం చాలా వెతుకుతాడు. ఎంత వెతికినా సరే లక్ష్మీదేవి మాత్రం దొరకదు. చివరికి శ్రీనివాసుడు, అదే శ్రీ మహావిష్ణువు, తిరుమల కొండల్లోకి వచ్చి అక్కడ ధ్యానం చేయడం ప్రారంభిస్తాడు. అలా ధ్యానం చేసిన చాలా రోజులకు శ్రీనివాసుడి చుట్టూ ఒక పెద్ద పుట్టలాగా ఏర్పడుతుంది. అలా పెద్ద పుట్టలాగా మారిన విషయాన్ని లక్ష్మీదేవి గమనించి, నా కోసం శ్రీనివాసుడు ఇక్కడ ధ్యానం చేస్తున్నాడు కాబట్టి నేను అతనికి ఎలా అయినా సహాయపడాలి అని చెప్పి వెంటనే లక్ష్మీదేవి శివుణ్ణి మరియు బ్రహ్మను ప్రార్థిస్తుంది. దాంతో శివుడు మరియు బ్రహ్మ ఒక ఆలోచనకి వస్తారు. ఆ ఆలోచన ఏంటంటే, శివుడేమో ఆవుగా, అలాగే బ్రహ్మ ఏమో దూడగా మారి అక్కడ తిరుపతి ప్రాంతంలో ఉన్న రాజైన చోళరాజుల పశువుల మందల్లో బ్రహ్మ మరియు విష్ణువు ఆవు దూడల్లాగా కలిసిపోతారు. అయితే ఇలా ప్రతిరోజు బ్రహ్మ మరియు విష్ణువు మంద అనేది బయటకి వస్తుంది కదా, అలా బయటకి వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఆ పుట్ట దగ్గరికి వచ్చి పుట్ట పైన నిల్చుండి శ్రీ మహావిష్ణువుకు పాలు వచ్చే విధంగా పైనుంచి ఆ పాలను శ్రీ మహావిష్ణువుకు వదులుతారు. అలా శ్రీ మహావిష్ణువు ఆ పాలను తాగుతాడు. ఈ విధంగా ఆవులు ప్రతిరోజు వచ్చి పుట్ట దగ్గరికి వచ్చి పాలు ఇవ్వడం చూసిన ఆ మంద కాపరి అతనికి చాలా కోపం వచ్చి ఆ ఆవుని కొట్టబోతూ ఉండగా వెంటనే పుట్టలో నుంచి శ్రీ మహావిష్ణువు బయటకి వచ్చి, అదే శ్రీనివాసుడు బయటకు వచ్చి ఆ ఆవుని కొట్టకుండా ఆ మంద యొక్క కాపరికి అడ్డుపడతాడు. దాంతో ఆ కాపరి ఆవును కొట్టే దెబ్బ కాస్త శ్రీ మహావిష్ణువుకు తగులుతుంది. అప్పుడు ఆ మంద యొక్క కాపరి కొట్టిన దెబ్బనే ఇప్పటి వరకు మనకు నామంగా కనిపిస్తుంది. ఆ కాపరి కొట్టిన దెబ్బ చాలా గట్టిగా తగలడంతో వెంటనే శ్రీనివాసుడు ఆ మంద కాపరిని నువ్వు చనిపోతావు అని శపిస్తాడు. అలా శపించడంతోనే వెంటనే ఆ మంద కాపరి చనిపోతాడు. ఇలా మంద కాపరి చనిపోయాడు అన్న వార్త ఆ రాజు వరకు చేరుతుంది. వెంటనే ఆ కాపరి మరణంపై చాలా అనుమానం వచ్చి ఆ రాజు ఆ ప్రాంతానికి వచ్చి చూడగా అక్కడ శ్రీనివాసుడికి శివుడు మరియు బ్రహ్మ పాలు ఇస్తారు. అయితే శ్రీనివాసుడు మారువేషంలో ఉన్న విష్ణువు అని తెలియక వెంటనే ఆ మహారాజు తన దగ్గర ఉన్న బాణాన్ని తీసి శ్రీ మహావిష్ణువు వైపు ఎక్కుపెడతాడు. అలా ఎక్కుపెట్టి వెంటనే ఆ బాణాన్ని శ్రీ మహావిష్ణువు, అదే శ్రీనివాసుని వైపు వదులుతాడు. అలా వదిలిన బాణాన్ని ముందుకు వెళ్లకుండా శ్రీనివాసుడు ఆ బాణాన్ని గాల్లోనే ఆపేస్తాడు. వెంటనే శ్రీనివాసుడు ఆ రాజుతో, నువ్వు వచ్చే జన్మలో రాక్షసుడిగా పుడతావు అని శపిస్తాడు. దాంతో ఆ చోళరాజు చాలా భయపడిపోయి వెంటనే శ్రీ మహావిష్ణువు యొక్క కాళ్ళ మీద పడతాడు. తన తప్పు తెలుసుకొని నన్ను క్షమించమని కోరుతాడు. సో శ్రీ మహావిష్ణువు యొక్క మనసు కరిగిపోయి, సరే నిన్ను నేను క్షమించాను, అయితే నీకొక వరాన్ని ఇస్తున్నాను, నేను వచ్చే జన్మలో నీ కూతుర్ని వివాహం చేసుకుంటాను అని ఆ రాజుకు శ్రీనివాసుడు వరం ఇస్తాడు. వెంటనే చోళరాజుకు ఇచ్చిన శాపం నుంచి విముక్తి పొందడంతో ఆ రాజు ఆకాశరాజుగా పునర్జన్మ తీసుకుంటాడు. ఇక శ్రీనివాసుడు ఇచ్చిన వరం గుర్తుండి వెంటనే తన సంతానం కోసం చాలా ప్రయత్నాలు చేస్తాడు. చివరిగా ఆ ఆకాశరాజు ఎంతో యజ్ఞం చేయగా బంగారు కమలంలో నుండి ఒక ఆడపిల్ల పుడుతుంది. వెంటనే ఆకాశరాజు ఆ పాపకి పద్మావతి అనే పేరు పెట్టి మరి పెంచుకుంటాడు. పద్మావతి దేవి చిన్నప్పటి నుండే చాలా చక్కగా చదువుకొని అందమైన మహారాణిలా తయారవుతుంది. ఇక శ్రీనివాసుడు ఒకరోజు ఒక ఆశ్రమానికి వెళ్తాడు. అయితే శ్రీనివాసుడికి కాపరి కొట్టిన దెబ్బ ఉంటది కదా, సో ఆ దెబ్బని ఆ ఆశ్రమంలో ఉన్న నీల అనే ఒక యువతి చూస్తుంది. వెంటనే ఆ నీల అనే యువరాణి
శ్రీనివాసుడి యొక్క మచ్చ ఉన్న ప్రాంతంలో మెల్లగా జుట్టును అద్ది అతనికి జుట్టు వచ్చేలా చేస్తుంది. సో ఆ నీల యొక్క భక్తికి అలాగే ఆమె యొక్క కృతజ్ఞతకు ఎంతో మెచ్చిన మన శ్రీనివాసుడు ఆమెకి ఒక వరాన్ని ఇస్తాడు. అదేంటిదంటే, నా భక్తులు ఎప్పుడైతే నా గుడి దగ్గరికి వస్తారో అప్పుడు నీకు తలనీలాలు ఇస్తారు, దాన్ని నువ్వు స్వీకరించు అని వరాన్ని ఇస్తాడు. అందుకే మనకు తిరుపతిలో మనం వెంట్రుకలు ఇస్తే వెంట్రుకలు అని కాకుండా తలనీలాలు అని అంటారు. తలనీలాలు అంటే ఇందులో నీల అనే యువరాణి పేరు రావడం వల్లనే మనం ఇక్కడ తలనీలాలు అని అంటాం. అయితే ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత శ్రీనివాసుడు ఈ భూమిపైన కాలం గడుపుతున్నప్పుడు అనుకోకుండా ఒకరోజు వేటకి వెళ్తాడు. ఆ వేటలో శ్రీనివాసుడు అనుకోకుండానే పద్మావతి దేవిని చూస్తాడు. ఇక్కడ పద్మావతి దేవి అంటే మరెవరో కాదు, ఆకాశరాజు యొక్క కుమార్తెనే. అలా మన శ్రీనివాసుడు అలాగే పద్మావతి దేవి ఇద్దరు ప్రేమలో పడతారు. చివరికి వీళ్ళ ప్రేమని మహారాజు పెళ్లికి కూడా అంగీకరిస్తాడు. అయితే ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఉంది. పద్మావతి మహారాజు యొక్క కుమార్తె కాబట్టి ఆమె దగ్గర పెళ్లికి కావాల్సిన ధనరాశులన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ మన శ్రీనివాసుడు పేదవాడు అవ్వడంతో అతని దగ్గర ఎటువంటి ధనరాశులు అనేవి లేవు. సో శ్రీనివాసుడు ఇక్కడ ఏం చేస్తాడంటే, ధనరాశుల యొక్క దేవుడైన, ధనరాశుల యొక్క అధిపతి అయిన కుబేరుణ్ణి ప్రార్థిస్తాడు. అప్పుడు కుబేర దేవుడు ప్రత్యక్షమై వెంటనే శ్రీనివాసుడికి కొన్ని నగలు, డబ్బు అనేవి అప్పుగా ఇస్తాడు. అయితే ఈ నగలు మరియు డబ్బులు నా యొక్క భక్తులు నీకు కానుకల ద్వారా ఇస్తారు అని శ్రీనివాసుడు కుబేరుడితో పలుకుతాడు. అందుకే మనం తిరుపతిలో ఎన్ని వేసినా సరే అవి కుబేరుడి యొక్క బాకీ అనేది వడ్డీ మాత్రమే తీరుతుంది కానీ అసలు తీరదు అని అంటారు. అలాగే నేను స్టార్టింగ్ లో చెప్పిన కదా, తిరుపతికి చాలా వందల కోట్లు భక్తులు కానుకలుగా ఇస్తారని. దానికి కారణం కుబేరుడి యొక్క అప్పు తీర్చడం కోసం మాత్రమే. ఇలా శ్రీనివాసుడు నా భక్తులన్నీ అప్పును తీరుస్తారని కుబేరుడితో చెప్పగానే కుబేరుడు కూడా దానికి అంగీకరిస్తాడు. వెంటనే శ్రీనివాసుడు కుబేరుని దగ్గర చాలా డబ్బు, నగలు తీసుకొని వైభవంగా పద్మావతితో పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత శ్రీనివాసుడు మరియు పద్మావతి దేవి తిరుపతి కొండకు వచ్చి చేరుతారు. ఇక ఆ తిరుపతి కొండలోనే శ్రీనివాసుడు మరియు పద్మావతి దేవి చాలా కాలం జీవిస్తారు. ఇలా చాలా కాలం జీవించిన తర్వాత కొన్ని రోజులకు నారదుని ద్వారా పద్మావతికి మరియు శ్రీనివాసుడికి పెళ్ళైందని లక్ష్మీదేవికి తెలుస్తుంది. వెంటనే లక్ష్మీదేవి ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా తిరుపతికి ప్రయాణమవుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత శ్రీనివాసుడితో లక్ష్మీదేవి గొడవ పెట్టుకుంటుంది. అందులో పద్మావతి కూడా జాయిన్ అయి శ్రీనివాసుడికి, పద్మావతికి, లక్ష్మీదేవికి ముగ్గురికి గొడవ అవుతుంది. ఇక్కడ ముగ్గురికి గొడవ కాగానే శ్రీనివాసుడు రాయిలాగా మారిపోతాడు. అయితే శ్రీనివాసుడు రాయిలాగా మారిపోవడం చూసి వెంటనే లక్ష్మీదేవి మరియు పద్మావతి దేవి మేము కూడా ఎప్పటికీ మా భర్తతోనే ఉండాలి అని చెప్పి వాళ్ళిద్దరు కూడా రాయిలాగా మారిపోతారు. అయితే లక్ష్మీదేవి శ్రీనివాసుడి ఛాతి పైన ఎడమ వైపు, అలాగే పద్మావతి దేవి శ్రీనివాసుడి ఛాతి పైన కుడివైపు ఉంటారు. ఇలా ఈ విధంగా రాళ్లలాగా తిరుపతిలో మారారు అని చెప్పి మన యొక్క పురాణాలు చెబుతున్నాయి. కేవలం ఈ ఒక్క కథనే కాదు, పురాణాల్లో చాలా రకాల కథలున్నాయి. కానీ ఈ ఒక్క కథ మాత్రం ఎక్కువగా చాలా వినిపించే టాపిక్. అయితే శ్రీనివాసుడు, పద్మావతి దేవి, లక్ష్మీదేవి వీళ్ళిద్దరూ రాయిలాగా మారిపోయారు కదా. అప్పుడు అక్కడ మొట్టమొదటి వైకానస అర్చకుడు గోపీనాథ్ దీక్షితులు ఈ 3 విగ్రహాలను తీసుకొచ్చి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రదేశంలో అతనే స్థాపించి అర్చించినట్లు మన పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ గోపీనాథ్ దీక్షితులు ఆ విగ్రహాలని స్థాపిస్తే ఆకాశరాజు యొక్క సోదరుడు తొండమాన్ చక్రవర్తి ఆ విగ్రహాలకు గుడిని నిర్మించినట్టు మనకు పురాణాల్లో తెలుస్తుంది. అలాగే ఈ తిరుమల క్షేత్రం ఏర్పడి దాదాపు 1500 సంవత్సరాల కంటే ఎక్కువగానే అయింది. అయితే తొండమాన్ చక్రవర్తి ఆలయాన్ని నిర్మించిన తర్వాత రాజులు వాళ్ళ వంశపారంపరంగా మరింత ఆ ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు. అందుకే మనకు ఇప్పటికీ కూడా తిరుపతి అనేది చాలా వైభవంగా కనిపిస్తుంది. అంతేకాకుండా అప్పట్లో రాజులు అలాగే ఇప్పట్లో రాజకీయ నాయకులు అందరూ కూడా ఎన్నో గొప్ప గొప్ప బహుమానాలు, పెద్ద పెద్ద బహుమానాలు ఈ ఆలయంలో శ్రీనివాసుడికి అర్పించుకున్నారు. అయితే 19వ శతాబ్ద సమయంలో శ్రీవారి యొక్క గుడి ఉంది, అలాగే ఆలయం ముందున్న హాజీరాజీ మఠం మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఏ ఇతర నిర్మాణాలు కూడా 19వ శతాబ్దంలో లేవు. అలాగే ఆ ఆలయం చుట్టూ కేవలం కొన్ని ఇల్లు మాత్రమే ఉండేవి. దాంతో పాటే కోతుల గుంపు ఉండేవి.
పందుల బెడద చాలా ఉండేది. పందులైతే మనుషుల చుట్టూ మనుషుల్లాగే తిరిగేవి. అయితే ఇలా ఎప్పటికైనా జనాలకు ఇబ్బంది అని చెప్పి ఎవరైనా సరే గుడిపైకి ఎక్కేటప్పుడు గుంపులు గుంపులుగా ఎక్కేవారు. అలా ఎక్కేటప్పుడు డప్పుల శబ్దం చేసుకుంటూ గోవిందనామ స్మరణ చేసుకుంటూ ఎక్కేవారు. చివరికి 1870లో ప్రభుత్వం భక్తుల యొక్క సౌకర్యార్థం ఆ గుడికి మెట్లను నిర్మించింది. ఆ తర్వాత 1933లో ఏర్పడ్డ టీటీడీ బోర్డు 26,000 కోట్లతో ఆ మెట్ల మార్గాన్ని చాలా చక్కగా అభివృద్ధి చేసింది. ఇక ఆ తర్వాత కూడా భక్తులు చాలా పెరగడంతో 1980లో టీటీడీ బోర్డు ఈ మెట్లకు పైకప్పు అలాగే విద్యుత్ దీపాలు కూడా చేసి ఇంకా ఆ మెట్లను అభివృద్ధి చేశారు. ఇక తిరుపతి ఆలయం యొక్క ప్రత్యేకతల గురించి మాట్లాడుకున్నట్టయితే అక్కడ డైలీ పూజ చేయాలి. ఆ పూజ కోసం పువ్వులు, మూలికలు ఇంకా చాలా రకాలైన రసాయనాలు ఇవన్నీ కావాలి. ఇవన్నీ కూడా తిరుపతి నుండి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామం నుండి ప్రతిరోజు తీసుకొస్తారు. ఇక ఇంకొక ముఖ్యమైన విషయం, ఇంకొక ముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే శ్రీవారి యొక్క విగ్రహం వెనుక ఎప్పుడు కూడా ఒక సముద్రపు ఘోష వినిపిస్తుందని, ఆ విగ్రహం వెనుక గనుక చెవి పెట్టి వింటే సముద్రపు ఘోష వినిపిస్తుందని అక్కడి యొక్క పూజారులు చెప్పారు. అయితే ఇలా చెవి పెట్టి వినే అవకాశం అందరికీ దక్కదు. సాధారణ భక్తులకైతే అసలుకే దక్కదు. కేవలం స్వామివారికి సేవ చేసే అర్చకులకు మాత్రమే దక్కుతుంది. అంతేకాకుండా గర్భగుడిలో ఉన్న దీపాలు ఎప్పుడు కూడా ఆరిపోకుండా అలాగే వెలుగుతూ ఉంటాయి. అలాగే శ్రీవారి యొక్క విగ్రహం ఎప్పుడు కూడా తడిగానే ఉంటుంది, తేమతో ఉంటుంది. ఎప్పుడైనా సరే దాన్ని ఒక బట్టతో తుడిచినా సరే మళ్ళీ అక్కడ తడిగానే మారుతుంది. ఈ విషయం మాత్రం చాలా మంది భక్తులకు అలాగే సేవకులకు, అర్చకులకు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అలాగే ఈ కలియుగ కాలంలో భక్తుల యొక్క కష్టాలను తీర్చడానికి కలియుగ దైవంగా ఇక్కడ ప్రత్యక్షించాడని చాలా మంది భక్తులు నమ్ముతారు. అందుకే ఆ తిరుపతిని కలియుగ వైకుంఠం అని కూడా పిలుస్తారు. అలాగే ఈ దేవుణ్ణి కేవలం శ్రీనివాసుడు, శ్రీ మహావిష్ణువు అనే కాకుండా గోవిందుడు, తిరుపతి బాలాజీ, వెంకన్న అని ఇలా చాలా పేర్లతో ఇంకా మనకు తెలియని పేర్లతో కూడా పిలుస్తారు. అయితే ఇప్పుడు ఈ గుడికి ఎలా వెళ్ళాలనేది తెలుసుకుందాం. ఈ గుడి ఆంధ్రప్రదేశ్లో తిరుపతి నుండి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుమలలో ఉంటుంది. ఈ గుడి విజయవాడలో ఉన్న వాళ్లకు దాదాపు 435 కిలోమీటర్లు వస్తుంది. అలాగే హైదరాబాద్ లో ఉన్న వాళ్లకు 572 కిలోమీటర్లు వస్తుంది. అలాగే చెన్నై నుండేమో 138 కిలోమీటర్లు, బెంగళూరు నుండేమో 291 కిలోమీటర్లు, అలాగే విశాఖపట్నం నుండి దాదాపు 700కు పైగానే కిలోమీటర్లు వస్తుంది. అయితే ఈ గుడికి వెళ్ళడానికి పాదయాత్ర అంటే రోడ్డు ద్వారా, బస్సుల ద్వారా, కార్ల ద్వారా వెళ్ళొచ్చు. అలా కాకుండా ట్రైన్ ద్వారా వెళ్ళొచ్చు. అలాగే ఏరోప్లేన్ లో వెళ్ళడానికి ఎయిర్పోర్ట్ ఫెసిలిటీ కూడా తిరుమలలో ఉంది. సో ఇది ఫ్రెండ్స్ తిరుమల యొక్క చరిత్ర. అక్కడ ఎలా గుడి వెలిసింది, అలా గుడి అక్కడ వెలవడానికి గల కారణం ఏంటని ఈ వీడియోలో మనం చాలా క్లియర్ గా తెలుసుకున్నాం. సో తిరుమల గుడి యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొద్దిగా తెలవడానికి నేను కొద్దిగా పాలు పంచుకున్నాను అని భావిస్తున్నాను. అలాగే మీరు ఇప్పటి వరకు తిరుపతి గుడి వెళ్ళారా లేదా, ఒకవేళ వెళ్ళి ఉంటే ఎన్నిసార్లు వెళ్ళారు, అలాగే వెళ్ళినప్పుడు నేను చెప్పిన విషయాల్ని మీరు ఎన్నిసార్లు గమనించారు, ఒకవేళ ఇప్పటి నుండి గమనించకపోతే ఇక పై నుండి గమనించండి. అంతేకాకుండా మీరు ఎన్నిసార్లు వెళ్ళారు, అలాగే అక్కడ ఎలా అనిపించింది అనే విషయాలు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు ఇంకా చాలా వస్తూనే ఉంటాయి. మీ అందరికీ కూడా అలాంటి విషయాలు చాలా తెలుసుకోవాలి అంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుంటే నోటిఫికేషన్ వస్తుంది. వెంటనే ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీరు వెంటనే చూసేయచ్చు. ఇక తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, మీ నవీన్ కోరే.